హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఎక్కువగా చేసే కర్రీ ఏంటి అంటే ఎగ్ ఫ్రై అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఏం కర్రీ చేయాలని ఆలోచించుకునేటప్పుడు, లేకపోతే వెంటనే అయిపోవాలి అంటే మాత్రం ఎగ్ ఫ్రైయే చాలా ఈజీగా ఉంటుంది కదా. సో నేనైతే ఇంకేం లేదు, డైరెక్ట్గా ప్యాన్లో ఆనియన్స్ కట్ చేసుకుంటాను. సో కట్టర్ కూడా యూజ్ చేయను, నేను హ్యాండ్స్లోనే కట్ చేసుకుంటాను అనమాట వెజిటేబుల్స్. సో ఆనియన్స్ ఇలాగ ప్యాన్లో కట్ చేసుకొని, ఇంకా ఆయిల్ కూడా డైరెక్ట్గా వేసుకొని వేయించుకుంటాను. బాగా కొంచెం పసుపు వేసుకుంటాను వేయించేటప్పుడు. సో బాగా వేగిపోయినాయి అన్నప్పుడు ఈ ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకుంటాను. ఆనియన్స్ బాగా వేగిపోయాక ఇలాగా ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇప్పుడైతే స్లో పెట్టుకుంటే కొంచెం ఎగ్స్ బాయిల్ అయ్యాక ఆ తర్వాత అయితే లాస్ట్లో కారము ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇంకా నేను దీనిలోకి ఏం వేయను అనమాట. సో లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇంకా రకరకాలుగా మనము వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ అయితే మారుతుంది. సో నేనైతే ఆల్మోస్ట్ ప్లెయిన్గానే చేస్తాను, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. సో ఎగ్ కొంచెం ఉడికాక మళ్ళీ కారం, లాస్ట్లో ఉప్పు అయితే వేద్దాం. ఎగ్ ఇలాగా ఉడికిపోయాక ఇప్పుడైతే దీనిలోకి ఇంకా లాస్ట్లో కారము అండ్ ఉప్పు వేసుకోవడమే. నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్కి 3 ఎగ్స్ అయితే వేసాను. సో అదనమాట. సో ఇప్పుడు కొంచెం కారం, ఎంత అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసి ఇంకా తీసేయడమే. చూసారా, ఇంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో అది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా కారం 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది నార్మల్ స్పూన్ అనమాట, టేబుల్ స్పూన్ కాదు, నార్మల్ స్పూన్. సో అది కారము అండ్ ఉప్పు ఎక్కువైతే కర్రీ చాలా అస్సలు బాగోదు, ఇంకా సాల్ట్ తక్కువైనా బాగోదు. సో దాన్ని బట్టి వేసుకోవాలి. కారం ఎక్కువైనా బాగోదు. సో మీడియంగా వేసుకోవాలన్నమాట. మనకి ఆ వంట చేస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత వేసుకోవాలి అన్నది. అది సో మనము ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు కారము ఉప్పు ఎక్కువ వేసామనుకోండి, అది కర్రీ కొంచెమే కలుస్తుంది. సో అదనమాట కర్రీ క్వాంటిటీ. ఏమంటారు, ఉప్పు కారాలు ఎక్కువ వేస్తే మనము కర్రీ క్వాంటిటీ తక్కువ చేసుకొని తింటే కర్రీ టేస్ట్గా ఉన్నది కదా. సో మీడియంగా వేసుకోవాలి ఉప్పు కారం వేసుకునేటప్పుడు. అప్పుడు మనము ఒక 1 కప్పు రైస్ పెట్టుకుంటే 1/2 కప్పు కర్రీతో తింటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగా మనము ఎంత సాల్ట్ వేసుకోవాలి, ఎంత ఉప్పు వేసుకోవాలి, దాన్ని బట్టి అట్లా మెజర్ చేసుకొని అయితే వేసుకుంటాను నేను. జనరల్గా అయితే ఒక టీ స్పూను అట్లా వేస్తుంటా అనమాట, ఒక టీ స్పూన్ అట్లా వేస్తా. సో అది మనకి అంటే మెజర్మెంట్స్ నాకు ఎంత సాల్ట్ ఎంత ఉప్పు అన్నదైతే నాకు అంత తెలియదు, కానీ నేను ఉతారుగా వేస్తా అనమాట. అట్లా చేత్తోటే వేస్తా కాబట్టి నేను వంట చేసేటప్పుడు ఇంత అని ఏం చెప్పను. సో అదనమాట. సో ఎగ్ ఫ్రై చేయడం అయితే అందరికీ వచ్చిందే కదా, కాకపోతే ఇదేంటంటే ఎప్పుడు చేయాలన్నా సరే ఈజీగా అయిపోతుంది కదా, అందుకే నేనైతే ప్రిఫర్ చేస్తాను. నేనైతే ఎగ్ ఫ్రై ఇలా చేస్తాను అనమాట. సో ఒకసారి చేసినట్టు మళ్ళీ ఇంకోసారి ఉండదు, టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సో అది ఫైనల్గా ఎగ్ ఫ్రై అయితే ఇలాగ అయింది.